బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేం. ఏపీ ప్రతిపాదనలు వెనక్కి పంపిన కేంద్రం. విజయవాడ క్యాంప్ ఆఫీసులో మంత్రి నిమ్మల సమీక్ష. వెలుగొండ, పోలవరం ఎడమ కాలువ పనులపై రివ్యూ. నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని ఆదేశం. రేపు కొవ్వూరులో సీఎం చంద్రబాబు పర్యటన. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నగదు పంపిణీ చేయనున్న సీఎం. ఏపీలో మాధవ్, తెలంగాణకు రామచంద్రరావు. తెలుగు రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షుల నామినేషన్. బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్. రామచంద్రరావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై అసంతృప్తి. అనుకున్న వారికే అధ్యక్ష పదవి ఇచ్చుకున్నారని ఆగ్రహం. పాసమైలారం మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు. రియాక్టర్ పేలిపోవడంతో 15 మంది దుర్మరణం. రియాక్టర్ పేలుడు ధాటికి ఛిద్రమైపోయిన 12 మృతదేహాలు. 3 మృతదేహాలను మాత్రమే గుర్తించిన అధికారులు. రేపు సంగారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి. సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలిని పరిశీలించనున్న సీఎం. ఆసుపత్రుల్లో బాధితులను పరామర్శించనున్న రేవంత్. నంద్యాల జిల్లాలో అవుకులో పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ ప్రాజెక్టు రద్దు. డిపిఆర్ పూర్తిలో అసాధారణ జాప్యం. పేలవమైన పురోగతి. కేటాయింపులు రద్దు చేస్తున్నట్టు తెలిపిన ప్రభుత్వం. ఏపీ లిక్కర్ స్కామ్లో నిందితులను కస్టడీకిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు. విచారణ జరిపి 3 రోజులు కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు. రేపటి నుంచి 3వ తేదీ వరకు కస్టడీకి చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు. అనకాపల్లి జిల్లా రోలుగుంట బిఎన్ రోడ్డుపై వినూత్న ఆందోళన. తక్షణమే గొయ్యలు పూడ్చాలంటూ చేపల వేటతో నిరసనలు. రోడ్డుపై ఏర్పడ్డ గుంతల వల్ల అవస్థలు పడుతున్నామని ఆవేదన. శ్రీశైలం మల్లన్న లడ్డూ ప్రసాదంలో బొద్దింక. తాను కొన్న లడ్డూలో బొద్దింక వచ్చిందని ఈవోకి ఫిర్యాదు. భక్తుడి ఫిర్యాదు మేరకు విచారణ జరపాలని ఈవో ఆదేశం. రేపు కేంద్ర కేబినెట్ సమావేశం. ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. బెంగాల్ను కుదిపేస్తున్న అత్యాచార ఘటన. ఈ నెల 25న సౌత్ కోల్కతా లా కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారం. కాలేజీని సందర్శించిన బీజేపీ నిజ నిర్ధారణ కమిటీ. బెంగాల్లో అత్యాచారాలు ప్యాట్రన్లా మారిపోయాయని ఆరోపణ. కేరళ కొత్త డీజీపీగా రవాడ చంద్రశేఖర్. రేపు డీజీపీగా బాధ్యతల స్వీకరణ. చంద్రశేఖర్ది ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా. అర్ధరాత్రి 12 గంటల నుంచి కొత్త రైల్వే ఛార్జీలు. ఏసీ క్లాస్కు కిలోమీటర్కు 2 పైసలు. నాన్ ఏసీ సెకండ్ క్లాస్ టికెట్లపై కిలోమీటర్కు పైసా చొప్పున పెంపు. ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వారికి పెంచిన ఛార్జీలు వర్తించవు. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం. జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మెహదీపట్నంలో ఎడతెరిపి లేని వాన. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు. పలుచోట్ల విరిగిపడుతున్న కొండ చర్యలు. 65 మంది మృతి.